నమస్తే, కేవీసీ న్యూస్ స్వాగతం. ప్రతిక్షణం సామాన్యుడి పక్షం. నేను మీ చలపతి. నేటి వార్త. కమిట్మెంట్, చిత్తశుద్ధి, ఒక ఒక నిబద్ధత అన్నది కూడా రాజకీయాల్లో చాలా వరకు పోయిందని చెప్పాలి. నేను మిమ్మల్ని చూస్తున్నాను. 2011లో మీరు వైఎస్ఆర్సీపీలో చేరారు. ఇప్పుడు 2024 అంటే 14 ఏళ్ళు, దాదాపు 13 ఏళ్ళు. 13 ఏళ్ళుగా మీరు ఆ పార్టీలోనే ఉన్నారు, ఆ పార్టీనే నమ్ముకున్నారు. కానీ గత కొంతకాలంగా చూసుకుంటే 5-6 ఏళ్ళుగా, 7-8 ఏళ్ళుగా ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి, ఆ పార్టీ నుంచి ఈ పార్టీ, ఈ పార్టీ నుంచి మంత్రి పదవి ఇవ్వలేదని ఒకళ్ళు, లేకపోతే నన్ను గుర్తించలేదని ఒకళ్ళు, నియోజకవర్గానికి టికెట్ ఇవ్వలేదని మరొకళ్ళు, ఈ రకంగా పార్టీ ఫిరాయింపులు చేస్తున్నారు. దీని గురించి మీరు ఒపీనియన్ సార్. అంటే ఈ సందర్భంగా ఈ ఎలక్షన్స్లో మీ పార్టీ నుంచి చాలామంది వెళ్ళిపోయారు, తెలుగుదేశం పార్టీ నుంచి మీ పార్టీలో కూడా చాలామంది వచ్చారు. ఎలా సార్ ఇలా పార్టీ ఫిరాయింపులు జరగడం ఎలా నమ్ముతారు మీరు? ఫస్ట్ ప్రశ్న ఏంటంటే, నేను 2011 నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను. దాదాపుగా 13 సంవత్సరాలు పూర్తయింది. ఇది 14వ సంవత్సరం. ఈ 14 సంవత్సరాల కాలంలో ఏ రోజు కూడా అయ్యో జగన్మోహన్ రెడ్డి గారి వెంట ఎందుకు అడుగులు వేశాననేటువంటి బాధ నాకు ఏ రోజు కలగలేదు. ఆ కలిగించేటువంటి విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రవర్తించలేదు. వ్యక్తిగత కారణాలు, పదవి వ్యామోహాలు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు బీఫామ్ ఇస్తే ఎమ్మెల్యేలు అయ్యాం, ఈరోజు ఈ స్థాయికి ఎదగగలిగాం. ఆ తర్వాత మంత్రులు కావచ్చు, రకరకాలైనటువంటివి ముఖ్యమంత్రి గారు ఇచ్చేటువంటిది. కానీ వీళ్ళు బాధాకరమైనటువంటి విషయం ఏమిటంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి బీఫామ్తో మనం ఎమ్మెల్యేలు అయ్యాం కదా అనేటువంటి మూలాలను మరిచిపోయి, మాకింకా ఉన్నతమైనటువంటి పదవులు ఇవ్వలేదనేటువంటి అత్యాశ. అంటే మనిషికి ఆశ ఉండొచ్చు, అత్యాశ కూడా ఉండొచ్చు. ఇది దురాశ. దురాశకు వెళ్ళిపోయేటువంటి వాళ్ళు తప్ప, అత్యాశ ఉన్నటువంటి వాళ్ళు ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి నేను ఆశపడుతున్నాను, నాకు ఈ పదవి ఇవ్వమని కూడా తప్పలేదు. ఆశపడడం తప్పలేదు, అత్యాశపడడం తప్పలేదు. ఈ దురాశ పడినటువంటి వాళ్ళు నిలవలేక దుర్మార్గంగా వెళ్ళిపోతున్నారు. కాబట్టి దురాశ పరుల గురించి మనం పట్టించుకోవాల్సినటువంటి అవసరంలే. నేను మరలా మీకు చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారి నాయకులను నమ్ముకొని ఏ రోజు రాజకీయాలు చేయాలా, ఏ రోజు పాలన గురించి ఆలోచన చేయాలా. జగన్మోహన్ రెడ్డి గారు నమ్ముకున్నది ప్రజలని. కాబట్టి ఆ ప్రజలు అనేటువంటి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని గుండెల్లో పెట్టుకున్న రోజులు నాయకుల అవసరం అనేటువంటిది పెద్దగా జగన్మోహన్ రెడ్డి గారికి లేదు. ఈ మధ్య చూసాం, కొంతమంది తాత్కాలికంగా విభేదించిన కొద్ది రోజుల్లోనే మరలా జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమని అన్నారంటే వాళ్ళలో వెంటనే రియలైజేషన్, అరే మనం ఇది కోల్పోయాము, ఇక్కడ కోల్పోయాము అనేటువంటిది గ్రహిస్తున్నారు. కాబట్టి ఇది సమాజమే జగన్మోహన్ రెడ్డి గారిని కోరుకునేటప్పుడు నాయకుల రాకపోకల వల్ల పెద్దగా ఇబ్బంది ఉండదు. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వానికి ఢోకాను కలగదు. కానీ మీరు ఇప్పుడు ఒక మాట అన్నారు, దురాశ పరులు ఇలా చేస్తారని. సో ఈ దురాశ పరులు అన్ని పార్టీలో ఉంటారు కదా. అంటే ఈ పార్టీ నుంచి ఆ పార్టీలోకి వెళ్ళే వాళ్ళు దురాశ పరులు, ఆ పార్టీ దురాశ పరులు ఈ పార్టీలోకి వచ్చారు. సో ఎలా నమ్ముతారు మీరు? ఏ రోజైనా మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఆ సబ్జెక్ట్ వచ్చింది కాబట్టి చెప్తున్నాం. ఆ పార్టీ వాళ్ళు మా దగ్గరికి వస్తే ఆ పార్టీ అని మేము చూడలేదు. ఎవరు వచ్చినా, ఏ పార్టీ వాడు వచ్చినా, రాజశేఖర రెడ్డి గారు కానీ, జగన్మోహన్ రెడ్డి గారు కానీ శాసనసభ్యుడిగా వస్తే ఆదరించారు, శాసనసభ్యుడిగా ఉన్నటువంటి పనులు చేశారు. ఒక శాసనసభ్యుడు తన నియోజకవర్గ సమస్యలను తీసుకుని జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి రాగానే అతన్ని ఆ పార్టీ వెలివేసి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వచ్చారని చెప్పి ముద్ర వేశారు. వాళ్ళకి పార్టీ కండువా కప్పడం కానీ, లేదా వాళ్ళకి సంబంధించి మా దగ్గర కూర్చోబెట్టుకోవడం కానీ, ఎక్కడా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే గతంలో మాట్లాడాడో ఆ మాటకి కట్టుబడి పనిచేశాడు తప్ప ఆ మాటని పక్కన పెట్టి పనిచేసినటువంటి నేపథ్యం జగన్మోహన్ రెడ్డి గారికి లేదు, చెయ్యడు. అందుకనే మా దగ్గర నుంచి వాళ్ళు వెళ్ళి కండువాలు కప్పుకున్నారు తప్ప వాళ్ళు వచ్చి మా దగ్గరికి వచ్చి కండువాలు కప్పుకోవడం కానీ ఆ పరిస్థితి రాలేదు. ఈరోజు ఎన్నికలు వచ్చాయి కాబట్టి బహుశా ఎవరెవరికి టికెట్లు ఇవ్వాలనేటువంటిది వాళ్ళ స్థాయిని బట్టి టికెట్లు కేటాయించవచ్చు. ఇంతటితో నేటి వార్త సమాప్తం. మరిన్ని వార్తా విశేషాలతో మీ ముందుకు వస్తుంది కేవీసీ న్యూస్. అంటిల్ దెన్, సైనింగ్ ఆఫ్, మీ కేవీ చలపతి.